ప్రభునందు ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానానికి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించుదాం. కృపా కనికరం గల దేవా, నేటి ఉదయకాలం వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని మా ప్రభు రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం స్వామి. ఆమెన్. ప్రియమైన శ్రోతలారా, నేటి ఉదయకాలం అనుదిన వాక్య ధ్యానాలలో హెబ్రీ పత్రికలోని ధారావాహిక ధ్యానాల్లో మీకు ఆహ్వానాన్ని అందిస్తున్నాను. నేటి కొరకైన ధ్యానాంశం మెల్కీజెదెకు, నీతి సమాధానమునకు రాజు లేదా నీతి సమాధానమునకు దేవుడు. అబ్రహాము లోతును అక్కడ కనాను దేశపు రాజులు ఎత్తుకొని వెళ్ళిపోగా, లోతుకు భార్యను, బిడ్డలను, వారి సంపదను, వారి పశువులను, వారి పనివారిని అందరినీ ఎత్తుకొని వెళ్ళిపోయినారని వార్త అబ్రహాం విని వారిని తరుముతూ వెళ్ళి వారిని జయించి తిరిగి ఆ సొమ్మంతటితో తిరిగి వస్తూ ఉన్నారు. వారిని జయించి దోపుడు సొమ్మును కూడా తీసుకుని వస్తున్నట్లుగా తిరిగి జయించి వస్తుండగా అబ్రహాముకు మెల్కీజెదెకు ఎదురైనాడంట. మెల్కీజెదెకు ఎవరు అంటే సాలేమునకు రాజు, అతి పరిశుద్ధుడు అయినటువంటి దేవునికి యాజకుడు. ద ప్రీస్ట్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్, ప్రీస్ట్ ఆఫ్ ఎల్ ఎలోన్ మోస్ట్ హై గాడ్, ఉన్నతుడైనటువంటి దేవుని యాజకుడు, షాలేమునకు రాజు, సమాధానమునకు రాజు అయిన మెల్కీజెదెకు ఎదురుపడి అబ్రహాముకు రొట్టె ద్రాక్షరసంని ఇచ్చినారు. మన సంఘ పితరులు ఏమన్నారంటే, ఇది రాబో కాలంలో దేవునితో పొందే ప్రేమ విందుకు, యూకరిస్తుకు, ప్రభురాత్రి భోజనానికి ముంగుర్తుగా ఉన్నటువంటి సంఘటన. దేవునితో అనుబంధం కలిగి ఉండడానికి, క్రీస్తులో జీవించడానికి, క్రీస్తులో బలపడడానికి, కనులు తెరవబడినటువంటి అనుభవంలోకి రావడానికి, ప్రేమపూర్వకమైనటువంటి నూతన జీవితాన్ని పొందుకోవడానికి సాదృశ్యమైన ప్రభురాత్రి భోజనానికి గుర్తుగా, క్రీస్తులో విశ్వాసానికి గుర్తుగా, ప్రభువులో నమ్మకానికి, నిరీక్షణకు గుర్తుగా ఈ విందు ఉన్నట్లుగా తెలియజేస్తూ ఉన్నారు. మెల్కీజెదెకు అనే రాజు గురించినటువంటి, యాజకుని గురించినటువంటి ప్రస్తావన బైబిల్లో, యూదుల్లో, కనాను దేశపు వారిలో, గ్రీక్ వారిలో, అనేకుల్లో ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. చాలామంది బైబిల్ సంఘటనలు కేవలం కల్పితాలని, ఒకరి దగ్గరే ఉన్నాయని అంటారు. కానీ బైబిల్లోని అనేక సంఘటనలు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇతర అనేక సాంప్రదాయాల్లో కూడా నిలిచిపోయినాయి. వేరే వారిలో కూడా ఇందులోని సంఘటనలు నిలిచున్నాయి. అది జలప్రలయం గురించి కావచ్చు, సృష్టి కార్యం గురించి కావచ్చు, ఈ రీతిగా ఎన్నో సంఘటనలు ఆ చుట్టుపక్కల ఉన్న అనేకులు కూడా గ్రహింపి వారి ఆలోచన విధానాల్లో, విశ్వాసాల్లో వాటిని పొందుపరిచినారు. చూడండి ఎంత బలమైనటువంటి దేవుని కార్యాలు. అదే రీతిగా మెల్కీజెదెకు రాజు గురించి, ఆయన రాజు, ఆయన యాజకుడు, షాలేమునకు రాజు, దేవాది దేవునికి, ఉన్నతుడైన దేవునికి ప్రధాన యాజకుడు. మార్టిన్ లూథర్ గారు మిగతా వారందరూ ఏమన్నారంటే, అది యేసు ప్రభుల వారు ఆ కాలంలో దర్శన రీతిగా అబ్రహాంను దర్శించినాడు. మానవ శరీర ఇంకా పొందినటువంటి యేసు ప్రభుల వారు ఆది నుంచి ఉన్న దేవుడు కనుక, ఆయన చరిత్ర మధ్యలో వచ్చిన దేవుడు కాదు. ఆది నుండి యోహాను సువార్త 1వ అధ్యాయంలో కలిగినవన్నీ ఆయన ద్వారానే కలిగినవి అన్నట్లుగా ఆది నుంచి ఉన్న దేవుడు అబ్రహామును దర్శించినాడు. అబ్రహాం ఇక్కడ జరిగించిన గొప్ప కార్యం ఏంటంటే, తాను దశంభాగాన్ని చెల్లించినాడు. ఈ దశంభాగం చెల్లించడము తర్వాత కాలంలో లెవీయులకు దశంభాగం ఇవ్వాలి. లెవీయులకు ఆస్తిలో భాగం ఇవ్వలేదు. కనాను దేశానికి తిరిగి వెళ్ళిన తర్వాత యెహోషువ అందరికీ పాలు పంచినప్పుడు 11 పాలు మాత్రమే పంచినారు. 12 పాలు లెవీకి ఇవ్వలేదు. ఎందుకంటే లెవీ భాగము దేవుడే, యెహోవాయే వారి భాగం, వారి ఆస్తి యెహోవాయే. వారి దేవునిపైనే ఆధారపడాలి, దేవుని మీద ఆధారపడి జీవించాలి. ఈ మిగతా 11 తెగల వారు వారికి దశంభాగాలు ఇచ్చి దేవుని కార్యము, దేవుని క్రియలు వారు జరిగించడానికి, దేవుని కార్యములను వివరించడానికి, దేవుని క్రియలు వివరించడానికి, దేవుని పనులు జరిగించడానికి లెవీలను అంకితం చేసినారు. తర్వాత కాలంలో ఇశ్రాయేలు లెవీకి దశంభాగం ఇస్తూ దేవాలయానికి, దేవుని సన్నిధికి దశంభాగం తెచ్చేవారు. ఈ క్రియంతా అబ్రహాం ద్వారా ముందే ప్రారంభించబడింది. అబ్రహాము దేవుడి నుంచి పొందినటువంటి ఆ ప్రభురాత్రి భోజనపు విందుకు సాదృశ్యమైన ఆ సాదృశ్యపు విందులో పాల్పొంది ఆ దేవుని దీవెనలు పొందినటువంటి అబ్రహాము
దేవుని ఎడల కృతజ్ఞత కలిగి దశంభాగాన్ని ఇస్తున్నాడు. దశంభాగం ఇవ్వడం, అంతకంటే ఎక్కువ ఇవ్వడం మన కృతజ్ఞతకు గుర్తుగా ఉంది. మొట్టమొదటిగా దేవుని ఎడల మనం కృతజ్ఞత కలిగి ఉన్నామనడానికి గుర్తు. రెండవది, దేవునిలో స్థిరమైనటువంటి నమ్మకం. ప్రభు నన్ను పోషించుతాడు, ప్రభు నన్ను దీవిస్తాడు అనేటువంటి బలమైన నమ్మకం. మూడవది, దేవుడు నా జీవితంలో చాలినటువంటి దేవుడు, ఆయన అన్నిటికంటే ప్రాముఖ్యత అని గౌరవాన్ని వ్యక్తపరుస్తూ జరిగిస్తున్నటువంటి క్రియ. ఈరోజు చాలామందికి దశంభాగం ఇవ్వడం కష్టం. ఎందుకంటే వారి జీవితంలో వారు దేవుడిచ్చిన కొంచెంలో జాగ్రత్తగా జీవించడాన్ని నేర్చుకోలేదు, వారి ధనాన్ని క్రమంగా ఖర్చు పెట్టడాన్ని నేర్చుకోలేదు, వారి జీవితాన్ని క్రమంలో ఉంచుకోవడానికి చాలామంది నేర్చుకోవట్లేరు. కనుక వారి జీవితం అస్తవ్యస్తమైపోయింది. దేవుడికి ఇచ్చే దశంభాగం చాలా గొప్పగా పెద్దగా కనబడుతూ ఉంది. అంటే దేవుని కంటే ఖర్చులు పెద్దగా కనబడుతున్నాయి, దేవుని కంటే సమస్యలు పెద్దగా కనబడుతూ ఉన్నాయి, దేవుని కంటే అన్ని పెద్దగా కనబడుతున్నాయి. మొదట దేవుడు పెద్దగా కనబడాలి. దేవుడు పెద్దగా కనబడితే మనకున్నటువంటి సమస్యలు కష్టాలన్నీ చిన్నవైతే ఆ తర్వాత క్రమంగా ఏ రీతిగా ఖర్చు పెట్టుకోవచ్చో, జాగ్రత్తగా పొదుపు చేసుకోవచ్చు, ఇవన్నీ నేర్చుకుంటాం. అబ్రహాము దినదినం ఎదుగుతూ ఉన్నతమైన స్థితికి రావడానికి కారణం దేవుణ్ణి ముందుంచుకున్నాడు. అబ్రహాము హృదయంలో దేవుడు ఉన్నాడు కానీ ధనం లేదు. కనుక శాంతి సమాధానమునకు నీతికి కర్త అయిన దేవుడు ఆయన్ని దీవించి ఆశీర్వదించినాడు. అటువంటి దీవెనలతో కూడిన జీవితం మనకు కూడా కలుగును గాక. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, మహాగణుడ, నేటి ఉదయకాలం వాక్యం విన్న మేమందరం కూడా నా ప్రభువా, గొప్ప దేవుడు, సజీవుడు, సర్వశక్తిమంతుడైన నీపై నమ్మకాన్ని ఉంచుకుంటూ దినదినం ముందుకు సాగే కృప దయచేయండి. వాక్యం మా జీవితంలో నెరవేరినట్లుగా కృప దయచేయండి. అబ్రహాము ఏ రీతిగా నా తండ్రి దీవెనలను ఆశీర్వాదములను పొందుకున్నాడో అదే రీతిగా విశ్వాసం నిరీక్షణ కలిగి మేమందరం దినదినం ఎదుగుతూ వర్ధిల్లుతూ ఫలించి భాగ్యం దయచేయమని మీ కృపను, మీ కనికరమును వాక్యం